పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం కాటారం మండలం కేంద్రంలో ఆటో డ్రైవర్స్ మిత్రులు చేస్తున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు చెల్ల నారాయణ రెడ్డి డ్రైవర్ మిత్రులకు అండగా మద్దతుగా ధర్నా కార్యక్రమంలో రోడ్డు మీద బైఠాయించి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన చెల్ల. అదే విధంగా ఆటో యూనియన్ సభ్యులకు షర్ట్స్ పంపిణీ చేసిన చెల్ల. ఆటోలో గుర్తు తెలియని మహిళ వచ్చి కూర్చొని సారా పట్టుకొని ప్రయాణం చేస్తుండగా ఆ మహిళపై అనుమానం వచ్చి వెంటనే ఎక్సైజ్ అక్బారి వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఆ ఆటోని పట్టుకొని ఆటో సీజ్ చేసి ఆటో డ్రైవర్ మీద అక్రమంగా కేసు బనాయించారు. ఈ విషయం తెలుసుకున్న చెల్ల నారాయణ రెడ్డి వెంటనే ఎస్సీపీ డిప్యూటీ కమిషనర్తో మాట్లాడడం జరిగిందని ఈ సందర్భంగా నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ దాంట్లో ఆ ప్యాసింజర్ దగ్గర ఉన్నటువంటి గుడుపా విషయం ఆయనకు తెలియదు. అయితే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వచ్చిన ఆ సిఐ గారు ఇమ్మీడియట్ గా అత్యుత్సాహం ప్రదర్శించి అమానుషంగా ఆటో మీద కేసు పెట్టి ఆయన పైన కేసు పెట్టి బైండ్ ఓవర్ చేసి ఆటోను సీజ్ చేయడం జరిగింది. అక్కడ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్లు చెప్పినప్పటికీ ఆయనకేం తెలియదు. ఆమె మధ్యలో ఎక్కింది మేమున్నామని చెప్పినప్పటికీ వారు పట్టించుకోకుండా కేసు అయితే వాళ్ళకి ప్రభుత్వంలో రివార్డ్ వస్తుందని ఒక అక్రమ కేసు పెట్టి ఇప్పటికే పస్తులుంటా ఉన్నారు. ఇప్పటికే రోజు 100 రూపాయలు వస్తలేవు. అలాంటి పరిస్థితి లోపల మరి ఆటో మీద కేసు పెట్టి సీజ్ చేస్తే మళ్ళీ యాక్షన్ పెడతారట. అర్రాసి పెడితే అర్రాసిలో కొనుక్కోవాలంటే ఇంకా ఆటో హత్య సంగతి, అంటే ఆత్మహత్య చేసుకోవడమే మార్గం. కాబట్టి నేను ఆటో సోదరులు చెప్తా ఉన్నా, మనం ఖచ్చితంగా పోరాటం చేద్దాం. మేము మీ వెంట ఉంటాం. మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే మాయ మాటలు చెప్పి మోసం చేసి మీ జీవితాలను మారుస్తామని, మీ ఆటో డ్రైవర్ల జీవితాలను మారుస్తామని చెప్పి గద్దెనెక్కి 420 మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి అమలు కానీ చీటింగ్ చేసి మోసం చేసి గద్దెనెక్కి మరి ఈనాడు రాజ్యం వెళ్తాడు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు. శ్రీధర్ బాబు అనే వ్యక్తి మరి ప్రాంతంలో ఈ కార్యక్రమంలో మంత్రి నియోజకవర్గం బీజేపీ పార్టీ కన్వీనర్ మల్క మోహన్ రావు, బీజేపీ మండల అధ్యక్షులు బండం మల్లారెడ్డి గారు, ఫిలిం ఛాంబర్ బోర్డు మెంబర్ దుర్గం తిరుపతి, మాజీ అధ్యక్షులు సంపత్ రెడ్డి, చీర్ల తిరుపతి రెడ్డి, చీర్ల బాపురెడ్డి, చెల్ల మోహన్ రెడ్డి, డోలి అర్జయ్య, బండి రమేష్, వేణు నాయక్, లాక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ల ఐక్యత